ప్రపంచ క్రైస్తవ బోధకులారా, విశ్వాసులారా, యేసు దేవుడనే భ్రమల నుండి బయటికి రండి. ఆ రొంపులో ఉంటే నిత్య నరకమే. మానవుడు దేవుడు కాలేడు, దేవుడు మానవుడు కాలేడు. అర్థమైందా? యోహాను సువార్త 1:14 ఉన్న వచనాన్ని ఈనాటి బోధకులనేవారు అజ్ఞానులు ఏమని అర్థం చేసుకుంటున్నారు అంటే, ఆత్మగా ఉన్న దేవుడు, వాక్యమైన దేవుడు శరీరాన్ని తయారు చేసుకొని భూమిపై జీవించి చనిపోయాడు అని అర్థం చేసుకుంటున్నారు. ఈ మాట అసత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యానికి అర్థం అక్కడే ఉంది. 29వ వచనంలో యేసు దేవుని గొర్రె పిల్ల అని వ్రాసి ఉంది. అంటే దేవుని సేవకుడు అని అర్థం. దేవుడు చెప్పిన పని పూర్తి చేయడమే సేవకుని యొక్క పని. 1:34 వచనంలో యోహాను మాట్లాడుతున్నాడు. ఏమని? నాకు దేవుడు దర్శనం ద్వారా చెప్పాడు, ఎవని మీద ఆత్మ దిగి వస్తుందో అతడే దేవుని కుమారుడు అని క్లుప్తంగా చెప్పాడు యోహాను. అంటే దేవునికి ఇష్టడు అని అర్థం. పాపంలో ఉన్న ప్రజలను రక్షణ కొరకు మధ్యవర్తిగా పంపాడు దేవుడు. యేసు చెప్పాడు, అజ్ఞాని అర్థమైందా? తండ్రిని మాకు చూపించమని అన్నాడు పిలుపు. యేసు అన్నాడు కదా, తండ్రి ఆత్మ నాలో నివసించుచున్నది, తండ్రి నాలో నివసించుచున్నాడు. ఒరే అజ్ఞాని, నీవు దేవునికి ఇష్టంగా ఉంటే నీలో దేవుడు నివసిస్తాడు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయం. దేవుడు నీలో నివసించి నిన్ను గొప్ప చేస్తాడు. నివసించినంత మాత్రాన దేవుడైపోతాడా? నీలో నివసించినంత మాత్రాన నువ్వు దేవుని అయిపోతావా? యేసుక్రీస్తులో దేవుని యొక్క ఆత్మ దేవుడు నివసించాడు గనుక గొప్ప గొప్ప పనులు దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేయించి దేవుడు కీర్తి చేయబడ్డాడు. యేసుక్రీస్తు ద్వారా 14:10 యోహాను సువార్తలో తండ్రి నాయందు నివసించి క్రియలు చేస్తున్నాడు అని రాసింది. నేను నిమిత్త మాత్రున్నే, నాలో ఉండి దేవుడు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడు. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు. మోషను ఏ విధంగానైతే ఆనాడు వాడుకున్నాడో ఈనాడు యేసుక్రీస్తు ప్రభును వాడుకున్నాడు 2000 సంవత్సరాల క్రితము. ఆనాడు కనాను దేశంలోనికి ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించే క్రమంలో మోషే నాయకత్వంలో మోషను ఏ విధంగానైతే వాడుకున్నాడో పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి యేసుక్రీస్తును మధ్యవర్తిగా సర్వమానవాళి కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా అర్థం చేసుకుంటే నీకు నిత్య జీవంలో అర్హత, లేకుంటే నిత్య నరకమే. ఆలోచన చేసి ఈ రోజే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.